ఓట్ల ప్రచారం అయిపోగానే కొందరు లీడర్లు అమెరికా పోయినరు, ఇంకా కొందరు ఆస్ట్రేలియా పోతే కొందరు దుబాయ్ తవ్వదొక్కిండ్రు, కొందరు ఒక్కలే పోతే ఇంకా కొందరు ఇంటోలతో పోయినరు. 2 నెలలు పబ్లిక్లో తిరిగి తిరిగి ఆస్టగొన్నారు కాబట్టి అట్లా పోయేస్తే పానం నిమ్మలమవుతుందని టూర్లేసిర్రంతా. దేశమంతా కలె తిరిగి ఎన్నో మాట్లాడిన మోడీ సారు ఏడిపోయిండో ఎరికేనా? కాషాయ వస్త్రాలు కట్టుకొని చేతుల జపమాల పట్టుకొని ధ్యానంలో కూసున్నాడు ప్రధానమంత్రి సారు. నిన్న మాపటీలు గూకుంటే రేపు మాపటీలు లేస్తాడట. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలా వివేకానందుడు ధ్యానం చేసిన జాగలనే మోడీ సార్ చేస్తున్నాడు. ఈ ధ్యాన మండపంలా సార్ తప్ప ఇంకెవ్వలుండరట. ధ్యానం అయిపోయేదాకా ఉపాసమే, కాకుంటే నడిమిట్ల నీళ్లు, కొబ్బరి బొండాలు, తాగితే పండ్ల రసం గంతే. ఇక పొద్దుగాల సూర్య నమస్కారాలు చేసి అటెన్క మళ్ళా ధ్యానం మీద కూకున్నాడు. ఓట్ల ప్రచారం ఒడిచినాక యాత్రలు ధ్యానం చేసుడు సారుకున్న అలవాటు. 5 ఏళ్ల కిందట కేదార్నాథ్ గుహల ధ్యానం చేస్తే 10 ఏళ్ల కిందట మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ప్రతాప్ గడుకు పోయిండు. అట్లా 2 మాటల పవర్లకు వచ్చిన ప్రధానమంత్రి అయినా ఇప్పుడు సుత ధ్యానం చేస్తే మళ్ళా నేనే ఉంటాని సారు నమ్మిక కావచ్చు. చూడాల మరి మంగళవారం నాడు ఓట్ల పెట్టలిప్తే ఏమైతుందో.